గురుగారు, పౌర్ణమి, అమావాస్య వంటి తిథులు మనిషి మనసుపైన ప్రభావితం చేస్తాయి అని అంటారు. ఇది నిజమేనా? సాధారణంగా మనస్తత్వ శాస్త్రంలో కూడా ఇది నిరూపించబడిందండి. ఎప్పుడైనా ఎవరికైనా చిత్తచాంచల్యం కలిగేటువంటి సందర్భం ఏమిటంటే గ్రహణాల సందర్భంలో, సూర్యగ్రహణం, చంద్రగ్రహణ సమయంలో, అమావాస్య, పౌర్ణమి సందర్భంలో ఈ పరిస్థితి వస్తుందంటారు. కారణం ఏంటంటే మన గ్రహాలన్నిట్లలో కూడా చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు. చంద్రుడు అనేటువంటి గ్రహము మనస్సుకు సంబంధించిన విషయం కనుక మన మనస్సుని ప్రవర్తింపజేసేవాడు చంద్రుడే. ఈ చంద్రుడి యొక్క కిరణాల ప్రసారం వల్ల అమావాస్య, పౌర్ణమి సందర్భంలో సముద్రం కూడా పొంగుతుంది. అట్లా సముద్రం కూడా బాగా పొంగి పైకి వచ్చి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళుతుందట. అందుకనే సముద్రానికి దగ్గరికి పౌర్ణమి నాడు, అమావాస్యకి ఎక్కువగా దగ్గరికి వెళ్ళొద్దని కారణం ఇదనమాట. కనుక మనస్సుకు సంబంధించి ప్రకృతిలో ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజం కలిగేటువంటి సందర్భం ఈ పౌర్ణమి, అమావాస్య అనేటువంటి తిథుల్లో. వీటిని పూర్ణ తిథులు అని పిలుస్తారు. చరిత్రలో మనకి జ్యోతిశాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్యని పూర్ణ తిథులు అన్నారు. ఈ పూర్ణతిథిలో సముద్రం కూడా ఒక స్థాయిలో కొంత పెరుగుతుంది. కారణం ఏంటంటే చంద్రుడి యొక్క కిరణాల ద్వారా వచ్చేది. ఈ చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు కనుక ఈ అమావాస్య, పౌర్ణమి సందర్భంలో ఉద్రేకాలు పెరగడం. అందుకనే ఈ రోజుల్లో కొన్ని పనులు కూడా చేయరు. కొన్ని ముహూర్తాలు పెట్టేటప్పుడు వివాహ ముహూర్తం కానీ, ఉపనయన ముహూర్తం కానీ అమావాస్య, పౌర్ణమిలో మనకి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఈ నియమం చాలా ఎక్కువ. మీకు అదే తమిళనాడు ప్రాంతానికి వెళ్తే అమావాస్య వాళ్ళకి చాలా పవిత్రమైన రోజు. వాళ్ళు ఏం చెప్తారంటే దీపావళి కూడా అమావాస్య నాడే వచ్చింది కదా అంటారు. కనుక మనకి చంద్రుడే ప్రధానంగా ఉన్నాడు కనుక చంద్రుడి యొక్క కదలిక వల్ల మనిషి యొక్క మనసులో పరివర్తన వస్తుంది. కనుక మన మనసుని నడిపించేవాడు చంద్రుడు కనుక, అంటే గ్రహస్థితుల్లో చంద్రుడే మనఃకారకుడు. చంద్రుడు మనఃకారకుడు అన్నారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. బుద్ధికారకుడు బృహస్పతి, తేజస్సు కారకుడు రవి. అట్లాగే ఈ చంద్రుడు మనస్సు కారకుడు కనుక ఎప్పుడైతే మనస్సు కొంచెం చిత్తచాంచల్యం ఉన్న వాళ్ళకి అమావాస్యకి, పౌర్ణమికి ఒక రకమైన ప్రకోపం రావడం అనేది శాస్త్రంగా చెప్పబడింది.